హాయ్ హలో వెల్కమ్ టు సాడ్గడ్ రివ్యూస్ 9. సో ఇది డే 36 రివ్యూ. సో మనం రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నా. సో ఎక్కడ చూసినా పొద్దుచ్చి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏవి కానీ శ్రీజ 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 రీఎంట్రీ కావాలి ఇదే జరుగుతుంది. నేను కూడా శ్రీజ గారి అభిమానులానే, బట్ ఏంటంటే నాకు అందరూ ఉంటారు. సో దాంట్లో శ్రీజ గారి గేమ్ కూడా బాగుంది. నాకు శ్రీజ గారి మీద ఎలాంటి కోపం లేదు, తన గేమ్ మీద ఎలాంటి నెగిటివ్ లేదు. బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే కొంతమంది రివ్యూవర్స్ మరీ ప్రతి వీడియోకి శ్రీజ శ్రీజ శ్రీ ఇంకా మిగతా కంటెస్టెంట్ వదిలేసి వాళ్ళ రివ్యూలు వదిలేసి శ్రీజ 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 అనుకుంటున్నారు. అది ఎందుకో మాకు తెలియదు. మరి ఎందుకు మీకు తెలిసి మాకు రిప్లై చేయండి. అండ్ ఇంకో విషయం, శ్రీజ గారు వెళ్ళిపోయారు అన్ఫేర్ అంటున్నారు కదా. సో బిగ్ బాస్ ముందుగానే ఇన్ఫార్మ్ కూడా చేశాడు. ఎప్పుడైతే మనకు నామినేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే టాస్క్ చాలా జాగ్రత్తగా ఆడండి, ఇది చాలా డేంజరస్ ఉంటుంది. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. ఎప్పుడు ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మీ గేమ్ మీరు ఆడుకోండి, మీ టాస్క్లు మీరు ఆడుకోండి. సో శ్రీజ గారికి వచ్చిన పేరు సుమరన్న కరెక్ట్గా లేకపోవడం అది ఎంత జరిగిన తర్వాత ఫైనల్గా వైట్ కార్డ్స్ అయితే బిగ్ బాస్ చెప్పాడు కదా, మీరు వెళ్ళి పట్టుకురా శ్రీజని ఎలిమినేట్ చేయండి, అది చేయండి చేయండి రారు కదా. సో శ్రీజ గారి గేమ్ బాగా ఆడతారు కదా. సో శ్రీజ గారి గేమ్కి నేను కూడా ఫ్యానే. తను బాగా ఆడతారు, తన మాటలు చాలా బాగా మాట్లాడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క రివ్యూర్ కానీ ఒక పర్సనల్ ఒక పెద్ద రివ్యూర్ అయితే అసలు పెట్టిన వీడియోలలోనే శ్రీజనే ఉంటుంది. మరి మిగతా వాళ్ళ కండిషన్స్ కదా, సో మిగతా మంది ప్లేయర్స్ కదా, మరి ఎందుకు దానికి ఇట్లా నాకు అర్థం అవ్వట్లేదు. ఇట్లా ఓపెన్ చేసేవాళ్ళు శ్రీజ వైల్డ్ కార్డ్ మళ్ళీ రీఎంట్రీ కావాలి. సో బిగ్ బాస్ మళ్ళీ ఒక కంటెస్టెంట్స్కి రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు. సో అది కూడా ఓకే. దాంట్లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారు కదా. శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వే ముందు ఒక 4 జరిగాయి కదా, టాస్క్లు జరిగాయి కదా. సో వైట్ కార్డ్ పెట్టిన 4 పెట్టారు కదా. ఒకటి స్టిక్ అని, ఇంకోటి మన ఈ వాటర్ అది హైట్ కొలత అని అది అన్నీ పెట్టారు కదా. సో ఎందుకు మరి శ్రీజ గారు అక్కడ సేవ్ అవ్వలేదు? మరి రీతు సేవ్ అయ్యారు, పవన్ సేవ్ అయ్యాడు, రింగ్స్ ఆడింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన లెంత్ ట్యూబ్లో అది ఆడింది కదా. మరి అది అక్కడ ఎందుకు తను సేవ్ అవ్వలేదు శ్రీజ? మరి అక్కడ తను సేవ్ అయ్యి ఉంటే ఇప్పుడు డెమాన్ పవన్ కానీ రీతు కానీ సుమరన్న ఎలిమినేట్ అయింది. ఇంతగా కాకపోతే శ్రీజ మంచి ప్లేయరే కాదని ఇప్పటికీ అన్నాను. శ్రీజ మంచి ప్లేయర్ కాదని ఎవరు అన్నారు. శ్రీజకి ఫ్యాన్ బేస్ పెద్దగా ఉంది. మన నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్గా చెప్తారు. ఇప్పుడు మన కామెంట్ నెగిటివ్ వస్తాయి, అన్లైక్ కొడతారు, తిడతారు మనని. కానీ అన్ఫేర్ అంటారు కదా, అది అన్ఫేర్ అని అనడం కన్నా శ్రీజ రీఎంట్రీ కోరుకోవడం, శ్రీజ రీఎంట్రీ రావడం ఓకే, అది యాక్సెప్టబుల్. కానీ ఇది అన్ఫేర్. బిగ్ బాస్ చరిత్ర ఇది మొత్తం మోసం అంటారు. దానికి ముందు ఆ 4 గేమ్లో ఏదో ఒక గేమ్లో శ్రీజ గెలవచ్చు కదా. తను గట్టి పోటీ ఇస్తారు కదా. తను ఇంతకుముందు బాగా ఆడింది కదా, గెలిచే వచ్చింది కదా. సో తను గెలవచ్చు కదా. గెలిస్తే తను అన్ఫేర్ కాస్త ఫేర్ అయ్యేది కదా. అది నా టాపిక్. ఇంకా నా నెక్స్ట్ వీక్ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.